నీకు ఇందాక చెప్పిన ఆన్సర్ అది నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇందులో ఉన్న బిలీవబిలిటీ బట్టి ఉంటుంది అది. ఇప్పుడు వీళ్ళందరి మీద ఎవరెవరికో వేరే వేరే ఇంప్రెషన్స్ ఉంటాయి, వాళ్ళకి తెలిసిన డేటా బట్టి, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి, ఎవరి దగ్గర విన్న దాన్ని బట్టి. దీంట్లో మీరు కంపేర్ చేసినప్పుడు 100% ముగ్గురు మీద ఎంతో కొంత ఒపీనియన్ అనేది మారుతుంది. అలాగే శివ, ఈ సినిమాని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ, వైఎస్ఆర్ అభిమానులకి, వైఎస్ఆర్ పార్టీ అభిమానులకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, జనసేన అభిమానులకి, సినీ ప్రేక్షకులకి, సినీ అభిమానులందరికీ కూడా రెండు చేతులు జోడించి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మంచి సినిమా, నిజానికి దగ్గరగా యథార్థ సంఘటనల్ని యథార్థంగా చూపించి తెరకెక్కించి ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్ నుంచి వచ్చినప్పుడు హైదరాబాద్లో రివ్యూస్ అన్ని చూస్తుంటే మీరు ఈరోజు ఒక 500-600 మంది రివ్యూ చేస్తే ఒక్కళ్ళు కూడా సినిమా కరెక్ట్గా నిజమే తీశాడండి అని సినిమా చాలా ఎక్స్ట్రాడినరీ రిపోర్ట్ చెప్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా రాము గారి టీం కానీ, వ్యూహం టీం కానీ అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాని చూసి మరింత ఇంకా విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటాను. జనసేన అభిమానులకి, టీడీపీ అభిమానులకి ఎందుకు చెప్పారు? వాళ్ళకే బాగా నచ్చింది సినిమా. చాలా వాళ్ళ దగ్గర కూడా మనకు డబ్బులు వస్తాయి. ఏది ఏమన్నారు అంటే ఎలాంటి ఎగ్జాంపుల్ చెప్పండి. కాదు, ఒక్క ఇష్యూ ఎగ్జాంపుల్ చెప్పండి. కాదు, ఎగ్జాంపుల్ చెప్పమంటున్నా. ఇంకొక విషయం ఏదైనా చెప్పండి. ఇది ఒక ఎగ్జాంపుల్, చాలా ఉన్నాయంటే. ఓకే, మీరు ఈ సినిమా ఒక్క షో ఫుల్ అయితే సగం నిజం తీసుకుంటారన్నాడు. మరి ఇప్పుడు రఘురామరాజు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు పర్సనల్ గా నాకు ఫ్రెండ్. ఆయన కరెక్ట్, మేము కూడా ఇద్దరు మాట్లాడుతూ ఉంటాం. మరి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఆయన మరి అంటే థియేటర్కి వెళ్ళి చూసారా? అంటే సెకండ్ షో ఫుల్ అయితే మీసం చేస్తున్నారా ఆయన? రెండో షో ఫుల్ అయితే అప్పుడు ఇంకా మరి ఆయన అన్నమాట నిలబెట్టుకుంటారా లేదా? రఘురామకృష్ణరాజు గారు అంటే రాముడు అంతటి వారు, మరి చూడాలి.